నమస్కారం. ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ మరియు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. జక్కన్పల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు. రూరల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో వర్షపాతం. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్లో స్వచ్ఛ భారత్. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జావీద్ బాయ్ మినీ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులు పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగింది. ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. టాస్ గెలిచిన జర్నలిస్టుల టీం బౌలింగ్ ఎంచుకోగా పోలీసుల టీం బ్యాటింగ్ చేపట్టారు. 12 ఓవర్లలో పోలీస్ టీం 101 పరుగులు చేయగా జర్నలిస్టుల టీం 55 పరుగులు తీశారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో పోలీస్ టీం మ్యాచ్ గెలవగా జర్నలిస్టుల టీం రన్నర్గా మిగిలింది. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ రమేష్, పోలీస్ స్టాఫ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్, రాజేశ్వర్, మురళి, మనోహర్, సుదర్శన్, రాజేందర్, రాజేష్, వినోద్, మహేష్, దినేష్, గంగమోహన్, రాకేష్, సాజిద్, షికారి, శ్రీను, అనీఫ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల మోడల్ పాఠశాలలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాఠశాల ఆవరణలో గల పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి పాఠశాల పరిసరాలు పరిశుభ్రం చేశారు. అనంతరం ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం గంట అనే నినాదంతో 27 వారాలుగా స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ బృందం గారికి మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మా మోడల్ స్కూలు హాస్టల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లనే మా స్కూలు, మా హాస్టల్ అన్నీ నీట్గా ఉండాలని వారానికి ఒకసారి వాళ్ళు వచ్చి మా పిల్లలతోటి వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి మా స్కూలు గ్రౌండ్ ఇవన్నీ నీట్గా ఉంచాలని వారందరికీ మా ధన్యపూర్వక మా పిల్లల తరపున, మా తరపున, మా స్టాఫ్ తరపున, అందరి తరపున ధన్యవాదాలు. ప్రతి ఆదివారం కూడా మేమే చేయడం కాకుండా మీరు కూడా కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మొన్ననే తెలిసింది ఈ కళాశాల ప్రాంగణంలో ఒక 10-12 పాములు వెళ్ళే కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారంలో వల్ల ఇలాంటి విషసర్పాలు బయటకు వచ్చినాయి. కాబట్టి మనమందరం కలిసి కనీసం 500 మంది పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా ఏకకంఠంతో నిదానంతో చేస్తే ఖచ్చితంగా మనం అన్నిటి కూడా సాధించవచ్చు. మనిషి అనుకుంటే కాదు అంటూ ఏమీ ఉండదు. అది ఏంటంటే ఒక దృక్పథం ఉండాలి. ఆ దృక్పథంతో కష్టపడితే ఖచ్చితంగా సాధిస్తాం. ఇదే రకంగా మేము కూడా మీకు సహకరిస్తుంటాం. మాకు తెలియజేయండి. మీరు కూడా కష్టపడి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసుకుంటారని మరీ తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 124వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు.
ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించే కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభలను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని జంబు హనుమాన్ ఆలయ ఆవరణలో వర్ధంతి సభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి విప్లవాలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులున్నారు. 9 నాడు నగరకల్లో జరుగు చంద్రపుల్లారెడ్డి వర్ధంతి సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీగా అట్లాగే ఐఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ దాదాపుగా 18 రాష్ట్రాలకు విస్తరించినటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన స్మరిస్తూ నవంబర్ మాసంలో 1 నుండి 30 వరకు వారోత్సవాలు జరపాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. దున్నేవానికి భూమి కావాలని ఎంతో మంది పోరాటం చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు వస్తలేవు, ఏమీ లేదు. కనీసం దున్ని భూమి దున్నుతూనే వ్యవసాయం చేస్తేనే వాళ్ళు బ్రతకగలుగుతారు. అందుకొరకు పోరాటం చేయాలని వీళ్ళ మన చంద్రపుల్లారెడ్డి గారి ఆశయాలను సాధించాలని మనం కోరుకుంటున్నాం. వేల్పూర్ గ్రామానికి చెందినటువంటి డ్యాన్స్ మాస్టర్ అశోక్ అలియాస్ అబ్బాస్ ఇటీవల కాలంలో ఆకస్మిక మరణం చెందడం వలన వారి కుటుంబానికి ఎస్ఎస్సి 2004-05 బ్యాచ్ వారు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వేల్పూర్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసుకొని ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అబ్బాస్ కుటుంబ సభ్యులకు అందించారు. ఆర్థిక సహాయం అందించిన భరోసా సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు అశోక్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు నవీన్, బాలు, శ్రీను, సురేష్, వెంకటేష్, వెంకట్రెడ్డి, మహిపాల్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ వాస్తవ్యుడు అశోక్ అన్న, మనమందరం ముద్దుగా అబ్బాస్ అన్న అని పిలుచుకుంటాము. అన్నగారు డ్యాన్స్ మాస్టర్ అని కూడా మనం అందరం పిలుచుకుంటాం. తన యొక్క అకాల మరణానికి చాలా బాధగా, ఎందుకంటే అందరితోటి కలివిడిగా తిరిగి ఊరిలో అందరినీ ప్రేమగా పలకరించేవాడు. అకస్మాత్తుగా తను మరణించడం వలన మనకు అందరికీ బాధగా ఉంది. ఈ రోజు మా బ్యాచ్ ఎస్ఎస్సి 2004-05 భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అని సేవా సంస్థను మేము ఏర్పాటు చేసుకొని ఇటువంటి సహాయార్థులకు మేము సహాయం చేసుకుంటూ ఈరోజు మా యొక్క సేవా దృక్పథాన్ని తెలియజేస్తూ మన అబ్బాస్ అన్న గారికి 20,000 ఆర్థిక సహాయాన్ని మేము అందించడం జరుగుతుంది. ఇలాగే మున్ముందు మన వేల్పూర్ గ్రామం తరఫున మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము ఎవరికైనా పేదవారు అటువంటి మన వేల్పూర్ వాస్తవ్యులు కానీ ఎవరు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కానివ్వండి పేదవారు ఎవరైనా కానీ మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారికి మేము ఆర్థిక సహాయం అందిస్తాము. దీనికి ఈరోజు మా భరోసా స్వచ్ఛంద సేవా సభ్యులందరం వచ్చి అశోక్ అన్న మన అదే అబ్బాస్ అన్న గారికి ఈరోజు సహాయం చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని ప్రసిద్ధ చెందిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చిలుకు ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయని వేద పండితులు రాజగౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక దామోదర పూజ, తులసి కళ్యాణం, శ్రీ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి అన్నపూజ, అభిషేకాలు ఒక మంది భక్తుల చేత భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. ఈ ఏడాది కార్తీక మాసం ఆదివారం రోజు చిలుకు ద్వాదశి రావడం ఎంతో విశేషమని చెప్పారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తోటి మిత్రుడు అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డాడని తెలిసిన పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి నాణ్యమైన వైద్యం కోసం ఆర్థిక సహాయం చేసి మిత్రుడు కోలుకోవాలని ఆకాంక్షించారు. జగన్పల్లి మండల కేంద్రంలో రాజేందర్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తోటి మిత్రుడు మంచాన పడ్డాడు అన్న వార్త తెలుసుకున్న 1991-92 పాఠశాల పూర్వ విద్యార్థులు తమ ఆర్థిక సహాయం చేసి నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాజేందర్ కుటుంబానికి నగదు అందజేశారు. రాజేందర్ వైద్య ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేంత వరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, తోటి మిత్రుడికి సహాయం అందించి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు ఉన్నారు. మేము జగరాన్పల్లి 91-92 10th బ్యాచ్, మేమందరం ఫ్రెండ్స్ము. అయితే మా క్లాస్మేటు జగరాన్పల్లి రాజేందర్ ఆరోగ్యం మంచిగా లేక
పెరాలసిస్ తోటి ఒక సైడు కాలు చేతు పడిపోవడం జరిగింది. మాట కూడా సరిగా వస్తలేదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి మేమందరము చూసి ఆలోచన చేసి ఒక సాయం చేద్దామనుకొని చెప్పేసి అందరం తల ఇంత సాయం చేసి ఆయనకు డబ్బులు అందజేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం మంచిగా కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఇంకా ఎంత ఇదంతా కూడా మేమందరం కలిసి ఇంకా సాయం చేయడానికి కూడా ముందుకు వస్తామని మా బ్యాచ్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డొంకేశ్వర్ గ్రామంలోని 4వ వార్డు ప్రభుత్వ స్థలానికి జేసీబీ మరియు ట్రాక్టర్లతో లెవెల్ చేయడం జరిగింది. ఈ సమస్యపై 26 అక్టోబర్ ఎన్సీఎన్లో వచ్చిన వార్తకు స్పందిస్తూ సొసైటీ చైర్మన్ భరత్రాజు అట్టి స్థలాన్ని జేసీబీ ద్వారా లెవెల్ చేయించి క్రీడా మైదానం మరియు రైతులు తమ వరి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ భరత్రాజ్, వీడీసీ సభ్యులు మహిపాల్, మేకల సుమన్, మాజీ వార్డు మెంబర్ మహమ్మద్ అక్బర్, సాగర్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా మినీ ట్యాంక్ బండ్ ఆటో స్టాండ్ వద్ద యూటీయూసీ అనుబంధ శ్రామిక్ ఆటో యూనియన్ నిజామాబాద్ స్టిక్కర్లను ఆటో కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలు చేయడంతో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 12,000 జీవన భృతి అందించి వారికి ఇన్సూరెన్స్ మరియు ఫిట్నెస్ ప్రభుత్వమే కల్పించాలన్నారు. ఆటో కార్మికుల శ్రమ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కీలకంగా ఉందని, ఆర్టీసీ బస్సులు వెళ్ళలేని మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తూ ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఆటంకం లేకుండా సరైన సమయంలో చేర్చి తమ జీవనం కొనసాగిస్తున్న ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు అందించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సుదర్శన్ రెడ్డి గారి మాకు ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టియాలి, డబుల్ బెడ్రూమ్లో మాకు స్థానం ఇవ్వాలి, ఆటో డ్రైవర్ కాలనీ ఇవ్వాలని, ఆటో డ్రైవర్ కాలనీ చేయాలని నిజామాబాద్లో మేము కోరుతున్నాం. వెంటనే మాకు ఇచ్చి మాకు ఆదుకోవాలా. లేకుంటే ఈ రోజున 90 మంది ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లు మొత్తం తెలంగాణలో. అందుగురించి వేరే స్థితులు అయిపోతుంది. ఇబ్బందులు అవుతారు. మా పిల్లలకు చదివించడం కష్టమవుతుంది. చదువులు కానీ, రూమ్ కిరాయిలు కానీ, ఇంట్లో ఖర్చులకు కానీ వెళ్ళటం బాగా ఇబ్బంది అవుతుంది. డైలీ 200-300 వస్తే ఆటో కిరాయిలకి ఇవ్వాలా, మరి డీజిల్ ఏం పోసుకోవాలా. అందుగురించి బస్సు ఫ్రీ పెట్టారు కదా. బస్సు ఫ్రీ పెట్టినందుకు ముందే చెప్పింది రేవంత్ రెడ్డి 12,000 ఇస్తాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు. వెంటనే 24,000 ఇచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకొని ఎడల యూటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. రూరల్ పరిధిలో ఆయా గ్రామాలలో ఓ మోస్తారు వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రహదారులు తడిసి ముద్దయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో వరిధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆందోళన చెందారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతన్న కన్నీటి పర్యంతమయ్యారు. అర్సాపల్లి బైపాస్ రోడ్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయింది. హైదరాబాద్లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమై కాంగ్రెస్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైడ్రా పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చే హైడ్రా చేసేది మంచి పని అయితే 5 స్టార్ హోటళ్లలో మీటింగ్స్ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగానే ప్రజాపాలన అయితే కాంగ్రెస్ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెద్దల ఇండ్లను ఎందుకు కూల్చలేదు, కనీసం నోటీసులు అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గతంలో బట్టి విక్రమార్క హైడ్రా చేస్తుంది గొప్పదని పలువురి పేర్లను ప్రస్తావించారని, మరి హైడ్రా బుల్డోజర్లు అటువైపు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. హైడ్రా అధికారుల తీరుపై మండిపడ్డ కేటీఆర్ ఇది ప్రభుత్వ యాంత్రాంగమా లేక రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యమా అని నిలదీశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు హిమాయత్ నగర్లో FTL పరిధి లోపలే ఉందని, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బఫారా జోన్లోనే ఉన్నారు. కానీ వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా.
అయితే పేదవాడికి ఒకలాగా ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలను 4 కేటగిరీలుగా విభజించి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరీ ఏ జాబితాను BLO యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరీ సి, కేటగిరీ డీలలోని ఓటర్లను కేటగిరీ ఏకు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. కాగా అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఈఆర్ఓలు, ఏఈ, ఆర్ఓలు, BLO సూపర్వైజర్లు, BLOలతో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా SIR సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా సరైన పద్ధతిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. 2002 ఓటర్ జాబితా ప్రస్తుత 2025 ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆదివారం సాయంత్రంలోగా మ్యాపింగ్ పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ప్రక్రియను BLOలు సజావుగా పూర్తి చేసేలా BLO సూపర్వైజర్లు, AEROలు స్వీయ పర్యవేక్షణ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్, మహతో, అభిజ్ఞాన్, మాల్వియా, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని పలువురు అయ్యప్ప భక్తులు శబరిమలై వరకు పాదయాత్రగా తరలివెళ్లారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 22వ రోజు మరూర్ హనుమాన్ మందిరం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరం సీతారాం నగర్ కాలనీకి చెందిన రేణికుంట సంతోష్, ధర్మపత్ని గౌతమి, వారి సోదరుడు కీర్తిశేషులు చంద్రపాల్ కుటుంబీకులు గౌతమి జన్మదిన సందర్భంగా మా అయ్యప్ప భక్తులకు దీక్ష ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. వారికి అయ్యప్ప కర్ణ కటాక్షాలు కలగాలని అయ్యప్ప భక్తులు కోరుకున్నారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 22వ రోజు మరూర్ హనుమాన్ మందిరం వద్ద ఎనిశెట్టి గోత్రం రేణికుంట సంతోష్, వారి ధర్మపత్ని గౌతమి, వారి కీర్తిశేషులు వారి అన్నగారు చంద్రపాల్, వారి ధర్మపత్ని సుజాత, పిల్లలు సాహిద్, సంకీర్, గ్రామం సీతారాం కాలనీ నిజామాబాద్. ఈరోజు గౌతమి గారి జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే అన్నదాన ప్రభువే, అన్నదాత గౌతమి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 75 మెడిసిన్ PG సీట్లకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరో 75 PG సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మెడికల్ కాలేజీల్లోనూ PG సీట్లు కేటాయించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అధికారిక నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సౌకర్యాలు మెరుగుపడడంతో 7 కాలేజీలో PG సీట్లకు NMC ఓకే చెప్పింది. దీంతో మొత్తం 75 సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అదనపు సీట్ల రాకతో ఆసుపత్రుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ మరియు జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్.
టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. జక్కన్పల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు. రూరల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాలలో వర్షపాతం. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్లో స్వచ్ఛ భారత్, ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.